పేరు గణేష్ అండి. నేను హన్మకొండ నుంచి వచ్చాను. ఇక్కడ ఆశ్రమం ఉంది. ఇక్కడ పేదలకు, తర్వాత అనాథలకు, వృద్ధులకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు మంచి సేవ చేస్తుండ్రు. వాళ్ళు వెల్ విషెస్ వాళ్ళ కొరకు ట్రీట్మెంట్ ఇస్తుండ్రు అనేది వాళ్ళకి అటువంటి ఆశ్రమాన్ని చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ బాబు యొక్క బర్త్డే సందర్భంగా గ్రోసరీ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. మా అంకుల్ కూడా వాళ్ళకు డొనేషన్ ఇవ్వడం జరిగిందండి, గ్రోసరీ. ప్రతి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాము. అది నిజంగా చెప్పాలంటే చాలా ట్రీట్మెంట్ బాగా ఉన్నదండి. ఇటువంటి ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. మామూలుగా సింపుల్గా ఉంటుంది. వేరే ఆశ్రమాలు ఉన్నాయి కానీ వాళ్ళంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మేము వరంగల్ కూడా మేము చూసాము, కానీ ఇటువంటి సీన్స్ ఎక్కడ లేవండి. చాలా క్లాస్గా ఉంది. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అక్కడికి హైదరాబాద్కు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే అది నా మామూలు విషయం కాదు. అంటే మీ యొక్క ఎఫర్ట్స్ అనేది చాలా బాగా ఉన్నాయండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.